నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కడపలో విద్యుత్ తీగలు తగిలి విద్యార్థి మృతి, మరో బాలుడికి తీవ్ర గాయాలు, బడికి వెళ్తుండగా ప్రమాదం. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 18 మందికి గాయాలు, బాధితులను అనకాపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అవినాష్కు నోటీసులు, చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందన్న పోలీసులు. కోల్కతా ఘటనపై మాజీ ప్రిన్సిపల్కు పాలిగ్రాఫ్ పరీక్ష చేసే అవకాశం, పొంతనలేని సమాధానాలు చెప్పిన వేళ సిబిఐ నిర్ణయం. తండ్రిపై కోపంతో కుమారుడి వీరంగం, కారుతో ఢీకొట్టి హత్యాయత్నం, 5గురికి గాయాలు.